ప్రైజ్ ద లార్డ్. మరి ఒక దినం మనం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, హిజ్కియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తాం కదా. హిజ్కియాకి దేవుడు మాట్లాడినప్పుడు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లంతా చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు చూడండి, హిజ్కియా ఏడుస్తూ ప్రార్థించాడట, కన్నీటితో ప్రార్థించాడంట. ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేశాడు, అతన్ని బాగుపరిచాడు. మనం అదే వచనాలు అంటే 5వ వచనం నుండి మనం ఇంకా కిందకి చదువుతూ ఉంటే, నేను నిన్ను బాగుపరుస్తాను అని దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు. చూడండి, మన జీవితాల్లో కూడా మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఇంకా అనేక సంబంధమైన ఏదైతే నిన్ను బాధపరుస్తుందో అటు కార్యాలు కావచ్చు, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు నా సన్నిధిలో విడిచిన కన్నీటిని నేను చూశాను, నిన్ను బాగుపరుస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మనల్ని బాగుపరిచినప్పుడు, మనల్ని స్వస్థపరిచినప్పుడు ఆయనకి సాక్షిగా మనం జీవించాలి. చూడండి, హిజ్కియా జీవితంలో దేవుడు అతనిని ఆశీర్వదించిన తర్వాత, అతని యొక్క కన్నీటి ప్రార్థనను అంగీకరించిన తర్వాత నిన్ను బాగుపరుస్తాను అని దేవుడు మాట్లాడతాడు. ఎందుకు అంటే, నిన్ను బాగుపరచుదును, యెహోవా మందిరమునకు నువ్వు ఎక్కుపోవుటకు అని ఉంటుంది. అంటే మన జీవితాల్లో కూడా మనల్ని దేవుడు బాగుపరిచిన తర్వాత, మనల్ని స్వస్థపరిచిన తర్వాత, మన యొక్క సమస్యల నుండి మనల్ని విడుదల చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవునికి కృతజ్ఞతగా ఉన్నామా? దేవునికి సాక్షిగా ఉన్నామా? దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? బాగుపరిచిన వాడు దేవుని యొద్ద ఉండాలని, ఆయన చెంతకు చేరాలని. దేవుడు ఏదైతే నీ జీవితంలో అద్భుతం చేశాడో, అద్భుతాలను, మేలులను, ఆశీర్వాదాలను అన్నిటికీ మర్చిపోవద్దు. ఉద్యోగం కావాలని ప్రార్థించి ఉద్యోగం పొందుకుని ఉంటావు. ఈరోజు అదే ఉద్యోగం వలన దేవునికి దూరం అయిపోయావా? వివాహం కావచ్చు, గర్భఫలం కావచ్చు, అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల కావచ్చు, స్వస్థత కావచ్చు, ఇలా అనేక రకములైన నీవు మేలులను దేవుని యొద్ద నుండి పొందుకొని వాటిలోనే నీవు బిజీ అయిపోయి దేవుని మర్చిపోయావేమో. ఆయన చేసిన మేలులను ఎన్నటికీ మర్చిపోవద్దు. ఈరోజు ఆశీర్వాదాలను, మేలును, స్వస్థతను, విడుదలను పొందుకున్న నీవు మొదటగా దేవుణ్ణి స్తుతిస్తున్నావా? మొదటగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మొదటగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఆయన సాక్షిగా నలుగురికి నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నావా? ఏం చేస్తున్నామో మనమే ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆయన చేసిన మేలును ఆ క్షణమే మనం మరిచిపోయి, లోకానుసారమైన జీవితాలకు మనము లొంగిపోయి, మనం సాతాను పెట్టే ఆశలకు లొంగిపోయి, ఈ లోకపరమైన మనము ఆ యొక్క పాపాలకు మనం కూరుకుపోయి దేవుడు చేసిన మేలును మర్చిపోతాం. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన యొక్క ఆత్మీయతను పరిశీలిస్తాడు. కాబట్టి నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, ఇప్పటివరకు నీవు సమాధానం పొందుకోలేదా? అయితే నీలో ఏదో లోక సంబంధమైనదో, దేవునికి విరోధమైన కార్యం ఏదో ఉంది. అది దేవుని సన్నిధిలో ఒప్పుకో, కన్నీటితో ప్రార్థించు. ఖచ్చితంగా ఈరోజు దేవుని యొక్క సమాధానాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి కన్నీటి ప్రార్థనలో ఇంత శక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందామా? మహిమాన్వితుడవును, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. మహిమగల రాజా, నీకు వందనాలు ప్రభువా. కన్నీటి ప్రార్థనా జీవితం వలన కలుగు ప్రభువా ఆశీర్వాదాలను ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇప్పటి వరకు మేము ఆ జీవితాన్ని కలిగి ఉండలేదేమో ప్రభువా, మమ్మల్ని మన్నించండి. మీ యొక్క ప్రేమను తెలుసుకుని ప్రభువా, ఈరోజే ప్రభువా మాకున్న సమస్యలను బట్టి, మాకున్న ఇబ్బందులను బట్టి ప్రభువా, ఇది ఈరోజు నీ సన్నిధిలో అడుగుతున్న దాన్ని బట్టి ప్రభువా, మీరు నైనా వాటన్నిటినీ ప్రభువా మా నుండి దూరపరిచి ప్రభువా నీ చెంతకు మేము చేరులాగున సహాయం చేయండి. మీ రెక్కల నీడలో మేము ఉండులాగున సహాయం చేయండి. చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు అంగీకరించండి తండ్రి. వారికి ఉన్న సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వారి నుండి దూరపరచండి. మహోన్నతుడా, నీకు వందనాలు. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.